సో ఎండాకాలం వచ్చింది కదా. ఇప్పుడు ఫిబ్రవరి ఎండింగ్లోనే ఇంత ఎండలు కొడుతున్నాయి. అసలు మార్చి, ఏప్రిల్, మేల ఇంకా ఘోరం ఉండేటట్టున్నది. సో మనం ముఖ్యంగా జాగ్రత్త పడవలసిన విషయం ఏంటిదంటే మన పిల్లలు అండ్ మన ఆరోగ్యం. కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ చాలా అవాయిడ్ చేయండి ప్లీజ్. ఎందుకంటే ఒక వీడియో చూసిన నేను, వాళ్ళ బాబుకి థమ్స్ అప్లు, కూల్ డ్రింక్స్ అవి ఇట్లా చల్లటి ఇచ్చిండట, ఐస్ క్రీమ్లు ఇట్లా 90,000 ఖర్చు అయినాయట. 3-4 హాస్పిటల్ తిరిగిండట. తక్కువ అవుతుందట, మళ్ళీ వస్తుందట. మనకి ఏమనిపిస్తుంది, ఈ హాస్పిటల్లో తక్కువ అవుతలేదురా, వేరే హాస్పిటల్కి పోదామని పోతారు కదా. సేమ్ అయినా కూడా ఒక 2-3 హాస్పిటల్ తిరిగితే 90,000 అయినాయట. సో మన నిర్లక్ష్యం వల్లనే ఇట్లా జరుగుతాయి. అంటే సపోజ్ ఇప్పుడు వాటిని చూడంగానే పిల్లలు అనేది అట్రాక్ట్ అవుతారు. అదే కూల్గా ఉంటుంది కదా, తియ్యగా ఉంటుంది కదా, తాగుదామన్న ఆరాటం వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. కాబట్టి అవి మొత్తం అవాయిడ్ చేసి ఐస్ క్రీమ్లు, థమ్స్ అప్లు ఇవన్నీ మొత్తం బంద్ పెడదాం. ఎందుకంటే అది కాల్షియం దెబ్బతిస్తుందట. అది చిన్న పిల్లలు కదా, లాత ఉంటాయి బుక్కలు, అవన్నీ ఇప్పుడిప్పుడే ఫామ్ అయ్యి మంచిగా వాళ్ళు మెచ్యూర్గా వాళ్ళు పెరిగే టైంకే అది ఇవన్నీ డ్యామేజ్ చేస్తాయి వాళ్ళ హెల్త్ని. సో ఇవన్నీ తీసుకొని బాధపడి హాస్పిటల్ పొంటి తిరుగుడు కంటే మనం కొంచెం ఇంట్లో జాగ్రత్తగా ఉంటే మనం నెక్స్ట్ ఇట్లా హాస్పిటల్ తిరగాల్సిన అవసరం ఉండదు. సో మనం ఇంటి దగ్గర ఉన్నప్పుడే మన చేతుల్లో ఉంటుంది పిల్లల్ని కాపాడుకునేది అనేది, మన చేతుల్లో ఉంటుంది. సో కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ అవన్నిటికీ మనం దూరం పెడదాం, పిల్లల్ని కాపాడుకుందాం. ఓకేనా.